హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. మాఘమాసం వచ్చేసింది కదండి. ఫస్ట్ ఆదివారం నేను రామదేవుని పూజ చేసుకున్నాను. అంటే 5 ఆదివారాలు 5 గురువారాలు రామదేవుని పూజ చేసుకుంటాం కదా, అది స్టార్ట్ చేశాను. మా ఇంటి పురోహితుల హెల్ప్ తీసుకుని నేను ఈ పూజ అయితే చేసుకుంటున్నాను. నాకైతే అంతకేం తెలియదండి పూజ కోసం. వాళ్ళని అడిగి ఎలా చేసుకోవాలి ఏంటనేసి తెలుసుకుని నేను చేసుకుంటున్నాను. ఇది ముందు రోజు అనమాట. పూలన్నీ కోసుకుని స్వామివారికి దండ గుచ్చుకున్నాను. మందార పువ్వులు అవి కూడా కోసుకుని పెట్టుకున్నాను. చూడండి, ఈ మందారం చూడండి, 3 మొగ్గలు ఒకే కొమ్మకు వచ్చాయి. అంటే ఏదో మారేడు దళంలాగా అనిపించింది. మీరు చూస్తారని మీకు కూడా చూపించాను. నెక్స్ట్ ఏంటంటే, మా ఇంటి దగ్గర వైట్ మందారాలు కూడా ఉన్నాయన్నమాట. ఒక 5 ఇయర్స్ బ్యాక్ మా అన్న నేను పింక్ మందారం ఒక చిన్న కొమ్మని ఈ చెట్టుకి గ్రాఫ్టింగ్ చేశానన్న విషయం కూడా మర్చిపోయాను నేను. తర్వాత బాగా ఎదిగిపోయింది. అది ఎదిగిపోయి వర్షానికి పడిపోతే నేను మొత్తం కొమ్మలు కట్ చేసి పాడేశాను. తర్వాత మళ్ళీ అవి కొమ్మలు వచ్చిన తర్వాత పింక్ ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి. అంటే రెగ్యులర్గా పింక్ పూయవు, కానీ అప్పుడప్పుడు పింక్ కూడా పూస్తాయి. వైట్ పింక్ 2 మిక్స్ అయి పూస్తాయి అనమాట. భలే బాగుంటుంది చూడండి. వైట్ మందారానికి పింక్ కూడా పూసింది కదా, అది మీకు చూపిద్దామని చూపించాను. నాకు ఈ పూజ గురించి నాకు అంత ఏం తెలియదండి. నేను మా పురోహితులను అడిగి నేను తెలుసుకుని నేను చేస్తున్నాను. ఇది మనకి ప్రసాదానికి ఆవు నెయ్యి కావాలి, దీపారాధనకి కూడా ఆవు నెయ్యి కావాలి, తమలపాకులు కావాలి, కొబ్బరికాయ, ఒక్కలు, తర్వాత లడ్డూల కోసం అవి ఉంటాయి కదా, రవ్వ లడ్డూల కోసం ఉప్మా రవ్వ తెచ్చుకోవాలి, పంచదార. ఉప్మా రవ్వ అంటే గోధుమ నూకండి, తెల్లది సూజీ రవ్వ అంటాం కదా, అదనమాట. ఎక్స్ట్రా దీపారాధన కోసం ఈ నువ్వుల నూనె ఉంటుంది కదా, ఇది కూడా పెట్టుకున్నాను. ఇంకా పువ్వులన్నీ తెచ్చిపెట్టుకొని మనం ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మొత్తం అన్నీ కడిగేసుకోవాలి. ఇళ్ళన్నీ కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎక్కడైతే మనం పూజ చేసుకుంటామో ఈశాన్యం వైపు కొన్ని నీళ్లు చల్లి ముగ్గు వేసుకొని పసుపు బొట్లు అవి పెట్టుకుని ఇలాగ నేను ఒక పీట వేసుకొని ఇలాగా రెడీ చేసుకున్నాను. స్వామివారి ఫోటోకి చక్కగా గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టి ఇలా రెడీ చేశాను అనమాట. తమలపాకు పైన జై శ్రీరామ్ అని కూడా నేను రాసుకున్నాను. రాసి ఇలా పూజ చేయడం కూడా మంచిదే. ఇలాగంతా రెడీ చేసుకున్నాను. 7 నుంచి 8 మధ్యలో మా ఇంటి పురోహితులు వచ్చి మాకు ఈ పూజ అయితే చేసేశారు. ఫస్ట్ వాళ్ళనే చేయమని అడిగాము. మాకు ఎట్లా చేసుకోవాలి ఏంటో ఒకసారి చెప్పండి అని చెప్పి వాళ్ళని పిలుచుకుని ఏంటి అనేసి బాగా తెలుసుకున్నాను. నెక్స్ట్ నేనే చేసుకుంటాను. ఇంకా 4 ఆదివారాలు 5 గురువారాలు ఉన్నాయి కదా, అందుకుని ఇంకా అవి నాకు అంత తెలియదండి. మీకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తున్నాను. ఇవి అయితే మనం తాంబూలం ఇస్తాం కదా, ఒక లడ్డు బ్రాహ్మణులకి ఇవ్వాలి, ఇంకొక లడ్డు ముత్తైదువుకి ఇవ్వాలి, ఇంకొక లడ్డు మనం తీసుకోవాలి, ఇంకొక లడ్డు స్వామివారికి, ఇంకొక లడ్డు ఇంకా మన ఇరుగు పొరుగు వారికి ప్రసాదంగా పెట్టాలన్నమాట. చాలా బాగా అనిపించింది. మా అత్తయ్య గారు ఎప్పుడు చేసుకునేవారు, కానీ నేను ఎప్పుడు చేయలేదు. చాలాసార్లు అనుకున్నాను కానీ చేసుకోలేకపోయాను. నాకు తెలిసినంత వరకు నేను చేయగలిగినంత ఈ పూజ ఇట్లా చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఉంది కదా, ఇంకా 5 గురువారాలు ఉంది, 4 ఆదివారాలు ఉంది. ఇంకా నేనేమన్నా తెలుసుకుని ఇంకా మంచిగా స్వామి పూజ ఇంకా బాగా చేసుకోవాలని నేను దండం పెట్టుకున్నాను. ఏదైతే కోరిక కోరుకుంటామో ఖచ్చితంగా మంచిగా నెరవేరుతుందని చెప్తున్నారు. అలాని నెరవేరిపోవాలని కాదు, కానీ అంతా బాగుండాలి, అందరూ బాగుండాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటాను. మాఘమాసంలో ఫస్ట్ ఆదివారం రామదేవుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం అసలు మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.